నువ్వు తక్కువ సినిమా టికెట్ తక్కువ పెట్టి నేను చూపిస్తా అంటే కూడా థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది పెద్ద మాఫియానా కొడుకులు కొడుకులు మొత్తం సినిమా వాళ్ళు మొత్తం పెద్ద చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు. ఓకే, వీళ్ళంతా పెద్ద మాఫియాగా వీళ్ళు వాళ్ళని పక్కకు పెట్టుకొని మా ఊళ్ళు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అయితే ఆపాలి కదా. మరి వీళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ పైసలని? జనం దగ్గరికి వెళ్ళి కదా. జనము మిమ్మల్ని హీరో వర్షిప్ చేస్తున్నారు, కానీ జనం కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే వీళ్ళంతా మన జేబులకు క్షౌరం చేస్తున్నారు, అంతే కత్తిరించి తీసుకుంటున్నారు. ఆ లేనోనికి మనం కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, హీరో వర్షిప్ ఒకరి దగ్గర మీద పెరగానే ఇక నేను తీసినా పోతాం, ఎన్ని పైసలైనా పర్వాలేదు, ఇంట్లో అవసరం అయితే అన్ని అమ్ముకొని పోయినా పర్వాలేదు, కానీ అట్లా పోతున్నారు. ఇది గవర్నమెంట్స్ కూడా దీని మీద ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కూడా వచ్చిన తర్వాత ముచ్చటే లేదు, సవాలే లేదు. మీరు ఫస్ట్ 2 వీక్స్ టికెట్ ధర పెంచే సమస్యనే లేదు, నేను ఇచ్చే సవాలే లేదని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇచ్చిండు, మళ్ళీ పెంచిండు. ఏం లేదు, ఇదంతా మళ్ళీ బూడ్బుటాని లోపల కూడా మాట్లాడుకోవాలి. ఆ టికెట్ కింద ఈయనకు రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టున్నారు. ఆ పైసలు ఇంతో కొంత ఇప్పుడు 300, 800, 700 చేసిన అనుకో, అరే మరి నా వాట నాకు 20, నాకు 100 రూపాయలు 200 రూపాయలు, నువ్వు ఎట్లా జనం ఇద్దరం కలిసి జనం మీద దోపిడీ చేద్దాము, నేను 300 నీకు 700 చేస్తున్నా అంటే నీకు 400 మునాఫా అవుతున్నది, నాకు 200 నీకు 200, మంచి ఇద్దరు ఏమున్నది మంచిగా చేసుకుంటారు, బరాబర్ జరుగుతుంది. ఎందుకు అబ్బో వీళ్ళు లేకపోతే వీళ్ళేనా పర్మిషన్ ఇచ్చేది? ఎట్లా ఇస్తారు? వీళ్ళు ప్రతి దాంట్లో వీళ్ళు కూడా పర్సెంటేజ్ చూసుకుంటారు. అట్లా వీళ్ళకి లావాదేవీలు